ఓంకారం చేద్దాం. కళ్ళు మూసి ఉంచండి. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। సూక్ష్మ వ్యాయామం స్టార్ట్ చేద్దాం. చేతులు రెండు కూడా స్ట్రైట్గా చాచి ఉంచండి. అంగుళీ శక్తి వికాస క్రియ. చేతి వేళ్ళని గట్టిగా ముడవటం తెరవటం చేస్తూ ఉండండి. కరపుష్ట శక్తి వికాస క్రియ. చేతి 5 వేళ్ళు జతగా కలిపి ఉంచండి. అరచేతుల్ని క్రిందికి పైకి మూమెంట్ చేస్తూ ఉండండి. కరతల శక్తి వికాస క్రియ. చేతి 5 వేళ్ళు బాగా విడదీసి ఉంచండి. ఇప్పుడు అరచేతుల్ని క్రిందికి పైకి మూమెంట్ చేస్తూ ఉండండి. మణిబంధ శక్తి వికాస క్రియ. బొట్టన వేలిని అరచేతి మధ్యలో ఫోల్డింగ్ చేయండి. 4 వేలతో కుప్పిడి మూసి పిడికిల్ని క్రిందికి పైకి మూమెంట్ చేస్తూ ఉండండి.
పిడికిల్ని గుండ్రంగా తిప్పుతూ ఉండండి. అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా గుండ్రంగా తిప్పుతూ ఉండండి. కోహనీ శక్తి వికాస క్రియ మోచేతులకు వ్యాయామం. అలాగే సైడ్స్ కూడా చేయండి. భుజ శక్తి వికాస క్రియ భుజాలని గుండ్రంగా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా గుండ్రంగా తిప్పుతూ ఉండండి. వక్షస్థల శక్తి వికాస క్రియ. గ్రీవా శక్తి వికాస క్రియ మెడకు వ్యాయామం చేద్దాం. కళ్ళు మాత్రం మూసి ఉంచండి. గాలి వదులుతూ మెడను నిదానంగా క్రిందికి దించండి. గాలి తీసుకుంటూ మెడను నిదానంగా పైకి తీసుకెళ్ళండి. గాలి వదులుతూ క్రిందికి, గాలి తీసుకుంటూ మెడను పైకి మూమెంట్ చేస్తూ ఉండండి. మెడను యథాస్థానం తీసుకొచ్చిన తర్వాత ఆపండి. ఇప్పుడు మెడని కుడి భుజం వైపుకి, ఎడమ భుజం వైపుకి తిప్పుతూ ఉండండి. ఇప్పుడు మెడని కుడి భుజం వైపుకి, ఎడమ భుజం వైపుకి వంచుతూ ఉండండి. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం. కుడి భుజానికి స్టార్ట్ చేయండి. గెడ్డాన్ని ఛాతీకి రాసుకుంటూ ఎడమ భుజం వరకు తీసుకురండి. తలను వెనుకకు వాల్చి ఎడమ నుంచి కుడి భుజం వరకు తిప్పండి. మరలా ఫ్రంట్ రొటేషన్ చేస్తూ మెడని గుండ్రంగా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా మెడని గుండ్రంగా తిప్పుతూ ఉండండి. నెమ్మదిగా తగ్గిస్తూ మెడను యథాస్థానం తీసుకొచ్చిన తర్వాత ఆపండి. కళ్ళు మాత్రం అట్లా మూసి ఉంచండి. కళ్ళు వెంటనే తెరవద్దు. రిలాక్స్లో ఉండండి. ఇప్పుడు కాళ్ళు చాపుకొని సుఖదండాసనలో కూర్చోండి. పాదాంగులి శక్తి వికాస క్రియ ఖాళీ వేళ్ళని గట్టిగా ముడవటం, తెరవటం చేస్తూ ఉండండి.
ఇప్పుడు పాదశక్తి వికాస క్రియ. పాదాలను ముందుకి వెనుకకి సాగదీస్తూ ఉండండి. పాదాలు రెండు జతగా కలిపి గుండ్రంగా తిప్పుతూ ఉండండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా గుండ్రంగా తిప్పుతూ ఉండండి. జానుశక్తి వికాస క్రియ. మోకాలికి వ్యాయామం చేద్దాం. కుడికాలి మడాన్ని గాలిలో పైకి లేపి ఉంచండి. కాలిని వెనుకకి ముందుకి సాగదీస్తూ ఉండండి. మోకాలు నొప్పి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేతులు రెండు కూడా తొడల కింద ఇట్లా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి కాలుని వెనుకకి ముందుకి లాగండి. ప్రాబ్లం లేని వాళ్ళు మామూలుగా తీసుకోండి. సెకండ్ లెగ్ రెండో కాలుతో చేస్తూ ఉండండి. ఇప్పుడు కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఆనించి ఉంచండి. మోకాల్ని కిందికి పైకి మూమెంట్ చేస్తూ ఉండండి. కాలిని గుండ్రంగా తిప్పుతూ ఉండండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా గుండ్రంగా తిప్పుతూ ఉండండి. కాలుని కుడి వైపుకి ఎడమ వైపుకి సాగదీయండి. కాలు పైకి లేపగలిగిన వాళ్ళు కాలు పైకి లేపాలి. ఇప్పుడు ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఆనించి ఉంచండి. మోకాల్ని కిందికి పైకి మూమెంట్ చేస్తూ ఉండండి. కాలుని గుండ్రంగా తిప్పుతూ ఉండండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా గుండ్రంగా తిప్పుతూ ఉండండి. కాలుని కుడి వైపుకి ఎడమ వైపుకి సాగదీయండి. కాలు పైకి లేపగలిగిన వాడు కాలు పైకి లేపండి. కాలు చాపుకుని 1 minute రిలాక్స్గా ఉండండి. జంగా శక్తి వికాస క్రియ. తొడలకు వ్యాయామం చేద్దాం. రెండు పాదాలు జతగా దగ్గరగా కలిపి ఉంచండి. రెండు చేతులు లింక్ చేసి కాలు వేళ్ళను గట్టిగా అదిమి ఉంచండి. ఇప్పుడు మీరు రెండు తొడల్ని పైకి లేపుతూ మోచేతుల్ని గట్టిగా ప్రెస్ చేయండి. మళ్ళీ రెండు తొడలతోటి నేలను గట్టిగా అదిమి ఉంచాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు బటర్ఫ్లై లాగా పైకి కిందికి ఫ్రీగా ఆడించండి. ఓకే, లేచి నిలబడి. కట్టి శక్తి వికాస క్రియ. నడుముకు వ్యాయామం చేద్దాం. కాళ్ళ పైన 1 అడుగు దూరం ఉండేటట్టు నిలబండి. రెండు చేతులు నడుము భాగాన్ని సపోర్ట్ చేసి నడుముని గుండ్రంగా తిప్పుతూ ఉండండి.
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా నడుముని గుండ్రంగా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు కాళ్ళ మైన 1.5 అడుగు దూరం ఉండేటట్టు 2 కాళ్ళు వెడల్పు చేసుకోండి. ఇప్పుడు నడుముని ముందుకి వెనుకకి బెండ్ చేద్దాం. గాలి వదులుతూ నడుము నిదానంగా ముందుకు వంచుతూ ఉండండి. నడుము ఎంతవరకు మీరు వంచగలిగితే అంతవరకు నడుమును వంచుతూ ఉండండి. మరలా నెమ్మదిగా నడుమును పైకి లేపుతురండి. ఇప్పుడు గాలి తీసుకుంటూ నడుము నిదానంగా వెనుకకు వంచుతూ ఉండండి. మరలా నెమ్మదిగా నడుమును పైకి లేపుతురండి. సెకండ్ టైం గాలి వదులుతూ నడుము నిదానంగా ముందుకు వంచుతూ ఉండండి. నెమ్మదిగా నడుమును పైకి లేపుతురండి. ఇప్పుడు గాలి తీసుకుంటూ నడుము నిదానంగా వెనుకకు వంచుతూ ఉండండి. మరలా నెమ్మదిగా నడుమును పైకి లేపుతురండి. కాళ్ళు 2 దగ్గరికి కలపండి. ఇప్పుడు చేతులు 2 కూడా షోల్డర్కి సమానంగా పక్కకు చాపి ఉంచండి. ఇప్పుడు సైడ్ బెండింగ్ చేద్దాం. ఈ పొజిషన్లో మీరు గాలి తీసుకుని గాలి వదులుతూ కుడివైపుకి నడాన్ని వంచాలి. ఎడమ చేతిని స్ట్రైట్గా సాగదీయండి. చెవిని తాకించిన తర్వాత తలతో పాటు నడుముని కుడివైపుకి వంచుతూ ఉండండి. మరలా గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్కి రండి. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ వైపుకి నడాన్ని వంచాలి. కుడి చేతిని స్ట్రైట్గా సాగదీయండి. చెవిని తాకించి తలతో పాటు నడుముని ఎడమ వైపుకి వంచుతూ ఉండండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. సెకండ్ టైం గాలి వదులుతూ కుడి వైపుకి నడాన్ని వంచండి. ఎడమ చేతిని స్ట్రైట్గా సాగదీయండి. చెవిని తాకించి తలతో పాటు నడుముని కుడి వైపుకి వంచుతూ ఉండండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ వైపుకి నడాన్ని వంచాలి. కుడి చేతిని స్ట్రైట్ సాగదీయండి. చెవిని తాకించి తలతో పాటు నడుముని ఎడమ వైపుకి వంచుతూ ఉండండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. నెక్స్ట్ థర్డ్ ఆసన్. కాళ్ళ పైన 1 అడుగు దూరం ఉండేటట్టు నిలబండి. 2 చేతులు లింక్ చేసి మెడ మీద ఉండండి. గాలి తీసుకుంటూ కాలి వేళ్ల మీదకి శరీరం లేపుతూ సాగదీయండి శరీరాన్ని. ఇప్పుడు అక్కడ బ్యాలెన్స్ అయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా దించండి కాలి మడాల మీదకి. మరలా సెకండ్ టైం చేద్దాం. గాలి తీసుకుంటూ కాలి వేళ్ల మీద శరీరం లేపుతూ సాగదేని శరీరాన్ని. ఇప్పుడు అక్కడ బ్యాలెన్స్ అయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ తిరియక్ తాడాసన్. కాళ్ళ పైన 1.5 అడుగు దూరం ఉండేటట్టు 2 కాళ్ళు వెడల్పు చేసుకోండి. చేతులు 2 లింక్ చేసి మెడ మీద ఉంచండి. గాలి తీసుకుంటూ చేతుల్ని బాగా సాగదీయండి. ఇప్పుడు గాలి వదులుతూ కుడి వైపుకి నడాన్ని వంచుతూ ఉండండి. మరలా గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ వైపుకి నడాన్ని వంచుతూ ఉండండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. మరలా సెకండ్ టైం గాలి వదులుతూ కుడి వైపుకి నడాన్ని వంచాలి.
చేతులు స్ట్రైట్గా ఉండాలి, చేతుల పైన మీ తల ఉండాలి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ వైపుకి నడాన్ని వంచండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. నెక్స్ట్ కటి చక్రాసన్. కాళ్ళ పైన ఒక అడుగు దూరం ఉండాలి. రెండు చేతులు షోల్డర్కి సమానంగా ముందుకు చాపి ఉంచండి రెండు చేతుల్ని. ఈ పొజిషన్లో మీరు గాలి తీసుకుంటూ గాలి వదులుతూ కుడి వైపు నుంచి వెనుకకు తిరగండి. పాదాలు మాత్రం కదలకూడదు, బాడీ అంతా టర్న్ అవ్వాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ వైపు నుంచి వెనుకకు తిరగండి. మరలా గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. సెకండ్ టైం గాలి వదులుతూ కుడి వైపు నుంచి వెనుకకు తిరగండి. మళ్ళీ గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ వైపు నుంచి వెనుకకి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. నెక్స్ట్ త్రికోణాసన్. కాళ్ళ పైన 1.5 అడుగు దూరం ఉండాలి. చేతులు రెండు కూడా షోల్డర్కి సమానంగా పక్కకు చాపి ఉంచండి. ఈ పొజిషన్లో మీరు గాలి తీసుకుంటూ గాలి వదులుతూ కుడి చేతి వేళ్లతోటి కుడి కాలు వేళ్ళు అనుకోండి. కుడి పాదం టర్న్ చేయండి. కుడి వైపుకి బెండ్ అవుతూ చేతి వేళ్లతోటి కాలు వేళ్ళు అనుకోండి. మోకాలు మాత్రం వంచకూడదు. చేతి వేళ్ళకి కాలి వేళ్ళు అందకపోతే ఎక్కడ అందుతే అక్కడ ఉంచండి. మళ్ళీ గాలి తీసుకుంటూ అదే యాంగిల్లో పైకి లెగండి. మళ్ళీ గాలి వదులుతూ ఎడమ చేతి వేళ్లతోటి ఎడమ కాలి వేళ్ళు అందుకోండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. సెకండ్ టైం గాలి వదులుతూ కుడి చేతి వేళ్లతోటి కుడి కాలి వేళ్ళు అందుకోండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ చేతి వేళ్లతోటి ఎడమ కాలి వేళ్ళు అందుకోండి. గాలి తీసుకుంటూ రైట్ పొజిషన్. నెక్స్ట్ పరివర్త త్రికోణాసన్. కుడి చేతితోటి ఎడమ కాలు వేళ్ళు, ఎడమ చేతితోటి కుడి కాలు వేళ్ళు. స్పీడ్గా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మోకాళ్ళ నొప్పి లేని వాడు జంప్ చేయండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. మ్యాట్కి ముందు వచ్చి నిలబండి. కాలి మడాలు రెండు కూడా జతగా ఉండాలి, అది కలపట్ల మీరు. అట్లాగే పాదాలు రెండు విడదీసి ఉంచాలి. మీ స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్గా చేసుకోండి. ఎప్పుడు కూడా రెండు చేతుల్ని నమస్కారం పెడుతూ ఛాతీకి పైన ఉండాలి. ఈ రెండు చేతులు బాగా ఇట్లా విడదీసి ఉంచాలి, అందుకే ఇట్లా ముడుచుకోకండి. 1 ప్రణమాసన్. 2 హస్త ఉత్తానాసన్. 3 పాదహస్తాసన్. 4 అశ్వ సంచలనాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 అశ్వ సంచలనాసన్. 10 పాదహస్తాసన్. 11 హస్త ఉత్తానాసన్. 12 నమస్కార్. సెకండ్ రౌండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Third round. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Fourth round. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Last round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలాక్స్ అవ్వండి. శవాసనంలో రిలాక్స్ అవ్వండి. కాళ్ళు రెండు దగ్గరగా కలపండి. సుప్త పవన ముక్తాసనం చేద్దాం. కుడి కాలుని స్ట్రైట్గా పైకి లేపండి. మోకాల దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటూ పొట్ట మీదకి లాగండి. రెండు చేతులతోటి లింక్ చేసి మోకాలని పొట్ట మీద గట్టిగా అదిమి ఉంచండి. మెడనొప్పి లేని వాళ్ళు తలను పైకి లేపి మోకాల దగ్గరికి తీసుకురండి. కాలితోటి పొట్టని గట్టిగా ప్రెస్ చేసుకుని కాలు వెనుకకు చాపి తలను నేల మీదకి దించేసేయండి. ఇప్పుడు సెకండ్ లెగ్ రెండో కాలు స్ట్రైట్గా పైకి లేపి ఫోల్డింగ్ చేసుకుంటూ పొట్ట మీదకి లాక్కోండి. మోకాలుతోటి పొట్టని గట్టిగా అదుముతూ తలను పైకి లేపి మోకాలు తీసుకురండి. రెండో కాలు నేల మీద నొక్కి పెట్టి ఉంచాలి, రెండో కాలు లేపకూడదు. ఇప్పుడు కాలుని వెనుకకు చాపి తలను నేల మీదకి దించేసేయండి. ఇప్పుడు రెండు కాళ్ళని ఒకేసారి తీసుకురండి పొట్ట మీదకి. రెండు మోకాళ్ళతోటి పొట్టని గట్టిగా అదుముతూ
తలను పైకి లేపి మోకాల దగ్గర తీసుకురండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు రోలింగ్ చేయండి, ముందుకి వెనుకకి బాగా స్పీడ్గా పోగాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు లెఫ్ట్కి రైట్కి కుడి ఎడమ పక్క సైడ్ రోలింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కాళ్ళు చాపుకుని విశ్రాంతిలో ఉండండి. రిలాక్స్ అవ్వండి. శరీరాన్ని ఎక్కడ బిగింపు అనేది లేకుండా ఫ్రీ చేసుకోండి. కాళ్ళు రెండు దగ్గరగా కలపండి. మీ ఎడమ చేతిని తల వెనుకకు చాపి ఉంచండి. కుడి కాలిని ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు ఎడమ వైపుకి తిరుగుతూ కుడి అరచేయి ఎడమ అరచేయి సహాయంతో లేచి కూర్చోండి. కాళ్ళు చాపుకోండి. సుఖ దండాసనంలో కూర్చోండి. ఈరోజు కూడా మనం ఆసనాలన్నీ కూడా రివైజ్ చేద్దాం. మొత్తం మీకు 20 ఆసనాలు అవుతుంది. ఈరోజు మనం చేసే ఆసనాలు 20. ఆల్రెడీ స్టాండింగ్ ఆసనాలు 5 చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు సుప్త పవన్ ముక్తాసనం చేసాం 6. ఇక్కడి నుంచి లెక్కెట్టుకొని ఇంకో 15 ఆసనాలు వస్తాయి. ఈ 20 ఆసనాలు మీరు నేర్చుకున్నారు. ఈ 20 ఆసనాలు కూడా మీకు ఏ ఆసనం దేనికి ఉపయోగపడుతుందో కూడా తెలుసు. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ఆసనాలు ఎక్కువ చేసుకుంటూ ఉండండి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొన్ని ఆసనాలు చేయకూడదని చెప్పాం, అవి మట్టుకు చేయొద్దు. ప్రజెంట్ వాళ్ళు బ్యాక్ పెయిన్ తగ్గేదాకా ఫ్రంట్కి వంగే ఆసనాలు ఏది మట్టుకు వాళ్ళు చేయకూడదు. బ్యాక్ పెయిన్ తగ్గిన తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ వక్రాసనం చేద్దాం. దండాసనం పొజిషన్లో కూర్చోండి. ఎడమ కాలు స్ట్రైట్గా నేల మీద చాపి ఉంచండి. కుడి పాదాన్ని నిలబెట్టండి. కుడి చేతిని వీపు వెనకాల సపోర్ట్ చేయాలి. ఎడమ చేతిని గాలిలో పైకి లేపి కుడి మోకాలు బయట నుంచి తీసుకురండి. చేతిని కాలి చీలమండి పట్టుకోండి. మీ తలని మెడని మీ కుడి భుజం నుంచి వెనకకి తిప్పండి. 2 భుజాలు ఒకే లైన్లోకి వచ్చేటట్టు నడుము తిప్పండి. వెనక్కి చూడాలి. ఉండండి ఆ పొజిషన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా తల మెడ తిప్పండి. చేయి లూజ్ చేసుకున్నాక కాలు చాపుకుని విశ్రాంతికి వచ్చేసేయండి.
అట్లా ఆసనకి వెళ్ళేటప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా మీరు అలా స్టెప్ బై స్టెప్ రావాలి. ఒకేసారి చేతులు అవి తీసేసి తల తిప్పకూడదు. అలా అంచులంచుల కింద వస్తుంటే మీకు ఎక్కడ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఆసనానికి వెళ్ళేటప్పుడు అంతే, వచ్చేటప్పుడు కూడా అంతే. అందుకని ఆసన స్థితి, ఆసనం వేసే స్థితి, విశ్రాంతి స్థితి, ఈ 3 కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సెకండ్ లెక్క వచ్చేద్దాం. సెకండ్ టైం అంటారు దీన్ని. మీ ఆసనం వక్రాసనం చేసేది 2 సార్లు చేస్తారు, 2 సార్లు 2 కాళ్ళతోటి. ఇప్పుడు కుడి కాలు స్ట్రైట్గా చాపి ఉంచండి. ఎడమ పాదాన్ని నిలబెట్టండి. ఎడమ చేతిని వెనుక సపోర్ట్ చేయండి. కుడి చేతిని గాలిలో పైకి లేపి ఎడమ మోకాలు బయట నుంచి తీసుకురావాలి. చేతిని కాలి యొక్క చీలమండని పట్టుకోవాలి. చేతిని బాగా టైట్ చేయండి. తలని మెడని మీ ఎడమ భుజం నుంచి వెనక్కి తిప్పండి. 2 భుజాలు ఒకే లైన్లోకి వచ్చేయాలి. అలా నడుము తిప్పాలి. ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా తలని మెడని ముందు తిప్పండి. చేయి లూజ్ చేసుకుని కాలు చాపుకొని విశ్రాంతి స్థితికి వచ్చేసేయండి. రిలాక్స్ అవ్వాలి. ఇప్పటికి మీరు వక్రాసనం ఒకసారి పూర్తి చేసినట్టు. ఒకసారి ఎడమ వైపుకి, ఒకసారి కుడి వైపుకి మీ నడాన్ని మెలి తిప్పారు. 2 సార్లు చేసినట్టు కాదు ఈ ఆసనాన్ని. ఒక్కసారి మీరు కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ ఆసనం. ఇట్లా మీరు ఎక్కువసేపు ఉండలేదనుకో ఈ ఆసనంలోనూ, అలా విశ్రాంతి తీసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇదే సేమ్ ఆసనాన్ని మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అట్లా ఎక్కువ టైం ఉండలేని వాళ్ళు 2 or 3 టైమ్స్ చేసుకోండి ఆసనాన్ని. మీరు 1 minute ఉండగలిగిన వాళ్ళు 1 టైం సరిపోతుంది. రెండో ఆసనాన్ని గోముఖాసనకు వద్దాం. కాళ్ళు మడత పెట్టగలిగిన వాళ్ళు మాత్రం ఫోల్డింగ్ చేయండి. ఫస్ట్ ఎడమ కాలుని మడవండి. పైన కుడి మోకాలు తీసుకుంటూ వచ్చి ఎడమ మోకాలు పైకి కుడి మోకాలు వచ్చేటట్టు రావాలి. 2 మోకాళ్ళు బాగా దగ్గరగా ఉండాలి. 2 కాలి మడాలు 2 పిరుదులకి పక్కగా ఉండాలి. ఇప్పుడు కుడి చేతిని గాలిలో పైకి లేపండి. చేతిని వీపమ్మటే కిందకి దించండి. రెండో చేతిని వీపు కింద నుంచి పైకి నడుపుతూ పై చేతి వేళ్లను కింది చేతి వేళ్లతోటి అందుకోవటానికి ప్రయత్నించండి. అందిన వాళ్ళు పట్టుకోండి. అందలేని వాళ్ళు మాత్రం కింది చేతిని కొంచెం కొంచెం పైకి గెంటుతూ ఉండండి. తలని మాత్రం స్ట్రైట్గా ఉంచాలి, వాల్చకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా చేతులు 2 లింక్ కూడా తీసి పై చేతిని పైకి లేపండి. పక్క చేతిని పక్క నుంచి ముందుకు చాపుకోండి. కాళ్ళు చాపుకొని విశ్రాంతికి వచ్చేసేయండి. రిలాక్స్లో ఉండండి. ఇప్పుడు కుడికాలు ఫోల్డింగ్ చేయండి. పైన ఎడమ మోకాలు ఫోల్డింగ్ చేసుకుంటూ కుడి మోకాలు పైకి ఎడమ మోకాలు వచ్చేటట్టు అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఎడమ చేతిని గాలిలో పైకి లేపి వీపమ్మటే కిందకి దించండి. రెండో చేతిని వీపు కింద నుంచి పైకి నడుపుతూ పై చేతి వేళ్ళు అందుకోవటానికి ట్రై చేయండి. ట్రై చేసిన అందలేని వాళ్ళు మాత్రం కర్చీఫ్ని కొన్ని రోజులు వాడుకుంటూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెమ్మదిగా చేతులు లింక్ కొట్టేసి పై చేతిని పైకి లేపి కింద చేతిని పక్క నుంచి ముందుకు చాపుకోవాలి. కాళ్ళు ఒక్కొక్క కాలు తీసుకుంటూ కాళ్ళు చాపుకుని విశ్రాంతికి వచ్చేసేయండి. రిలాక్స్లో ఉండండి. ఇట్లా గోముఖాసనం కూడా 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఒకసారి ఒక చేతితోటి, ఒకసారి ఒక చేతితోటి. చేతి జబ్బల్లోని కొవ్వు కరగాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్కువ టైం ఉండండి, ప్రాక్టీస్ చేయండి. 2 నిమిషాలు కూడా మీరు ఉండొచ్చు ఈ ఆసనంలో. నెక్స్ట్ ఉష్ట్రాసన్. వజ్రాసనం వచ్చిన వాళ్ళు వజ్రాసనం కూర్చుని పైకి లెగండి. రాని వాళ్ళు డైరెక్ట్గా మోకాళ్ళ మీద లేచి నిలబడండి. మోకాలికి మధ్యలో మాత్రం 1 అడుగు దూరం ఉండేటట్టు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. బాగా మీకు అడ్వాన్స్ ఉంటే కాళ్ళని పడుకోబెట్టండి, లేకపోతే కొత్తగా ఇప్పుడే నేర్చుకుంటే కాళ్ళ వేళ్ల మీద నిలబెట్టండి. ఇప్పుడు 2 చేతుల్ని నడుము భాగాన్ని సపోర్ట్ చేసి తలని మెడని వెనక్కి వంచుతూ నడుము ఎంతవరకు వంచగలిగితే మీరు అంతవరకు వంచండి. ముందు నడుముని ఒక చేతిని వెనక్కి చాపుతూ చేతి వేళ్లతోటి కాలి మడం అందుకోండి. తర్వాత నెమ్మదిగా 2వ చేతిని కూడా వెనక్కి చాపుతూ 2వ కాలి మడం అందుకోవటానికి ట్రై చేయండి. అందని వాళ్ళు పట్టుకోండి. అందలేని వాళ్ళు 2వ చేతిని మళ్ళీ నడుము మీద ఉంచేసేయండి. తలని మెడని బాగా వంచుతూ నడుము మాత్రం పైకి తన్నిపెట్టి ఉంచాలి. ఉండండి ఆ స్థితిలో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా తలని మెడని పైకి లేపి పొట్టలోనికి లాగుతూ సీటుని ఖాళీ మడాల మీద కూర్చోబెట్టండి. మీరు లేచేటప్పుడు చేతులు ఒకసారి తీసి తలని పైకి లేపుతున్నారు, అప్పుడు మెడ పడుతుంది. 2 చేతులు మీ కాలి మడాల మీద ఉండగానే తలని పైకి లేపి పొట్టలోనికి లాగుతూ సీటుని కాలి మడాల మీద కూర్చోబెట్టాలి. అప్పుడు దాకా చేతులు సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ కౌంటర్ ఆసన్, యోగ ముద్ర. సీటు పైకి లెగ్గకూడదు, కాలి మడాల మీదే కూర్చోవాలి. సీటు పైకి లేపితే దానివల్ల ఉపయోగం లేదు. ఇట్లా ఎంతవరకు మీరు వంగగలిగితే అంతవరకే వంగండి. ఉండండి ఆ స్థితిలో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెమ్మదిగా గాలి తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపండి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటకు వచ్చి కూర్చోండి. ఒక పక్కకు వరగాలి. మీరు వజ్రాసనం నుంచి కూడా వచ్చేటప్పుడు కూడా చేతులు 2 సపోర్ట్ చేసి కుడి వైపుకి కానీ ఎడమ వైపుకి కానీ ఒరిగి అప్పుడు కాళ్ళు చాపుకోవాలి. ఒకేసారి కాళ్ళు కూడా 2 చాపకూడదు. మీరు వజ్రాసనంలో ఒక 15 నిమిషాలు కూర్చున్ననుకో ఒకేసారి కాళ్ళు మట్టుకొని చాపేకండి. నెమ్మదిగా కొంచెం కాళ్ళు పక్కకు చాపి ఒక్కసారి తీయకండి కూడా, లేకపోతే నరాల మట్ట రక్తం బాగా వేగంగా ప్రసరించి నరాలు కూడా ఒక్కసారి చిట్లుకి. ఇట్లా మీరు 15-20 నిమిషాలు వజ్రాసనం కూర్చున్నప్పుడు ఇప్పటికేం పర్వాలేదు, మీరు భయపడక్కర్లా, రిలాక్స్లో ఉండండి. ఈ 2 ఆసనాలు అయ్యాక మీరు విశ్రాంతి తీసుకోవాలి. అంతేగాని ఉష్ట్రాసనం అయిపోయిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా కౌంటర్ ఆసనం వేయాలి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మాత్రం యోగ ముద్ర మానేసేయండి, ఉష్ట్రాసనం చేసి ఆపేసేయండి. నెక్స్ట్ పశ్చిమోత్తాసన్. కాళ్ళని స్ట్రైట్గా చాపండి. మీకు 2 కాళ్ళతోటి రాని వాళ్ళు అర్ధ పశ్చిమోత్తాసనం కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క కాలే చాపుకుని కూడా చేసుకోవచ్చు. వాళ్ళు అయితే 2 సార్లు చేయాల్సి వస్తుంది.
రెండు కాళ్ళు స్ట్రైట్గా చాపి రెండు చేతుల్ని గాలిలో పైకి లేపి గాలి వదులుతూ శరీరాన్ని నెమ్మదిగా ముందుకు వంచుతూ ఉండండి. చేతి వేళ్ళకి మీ కాలి బొటన వేలు దొరుకుతుంది, పట్టుకోండి. తలని మెడని వంచుతూ గాలి వదులుతూ చేతి వేళ్ళని పాదాలంటే దింపుతూ ఉండండి కిందకి. మీ రెండు మోచేతులు మోకాల దగ్గరికి వస్తుంది అక్కడికి. తర్వాత ఇంకా గాలి వదులుతుంటే మోచేతులు మోకాలు పక్క నుంచి నేల మీద కానిపోవాలి. తలని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కానించండి. ఉండండి ఆ పొజిషన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేపండి. మగవాళ్ళు ఒక ఆయన వేసాడంటే పశ్చిమోత్తాసనం. మగవాళ్ళ కష్టం ఈ ఆసనం, ఆడవాళ్ళకైతే ఈజీగా వస్తుంది. కంపేర్ చేస్తే ఆడవాళ్ళు బాగా వేస్తారు ఈ ఆసనాన్ని, మగవాళ్ళు కొంచెం తక్కువగా వేస్తారు. కారణం ఏంటంటే మగవాళ్ళకి కొత్త ఈ భాగంలో ఉంటుంది కొవ్వు, మీకు కొవ్వు ఈ భాగంలో ఉండదు కాబట్టి మీకు బాగా వంగుతుంది. మీకు కొన్ని ఆసనాలు మీరేయలేరు, కొన్ని ఆసనాలు వాళ్ళు వేస్తారంటే చాలా సుఖం ఉంటుంది. అందుకని దానికి అంతేగాని మీరు గొప్ప ఇది కాదు. మగవాళ్ళకి కొవ్వు అనేది ఈ భాగంలో పేర్కొని ఉంటుంది ఇక్కడ, అందుకని వాళ్ళు కొంచెం వంచడానికి ఇబ్బంది అవుతారు. లేడీస్కి ఇక్కడ కొవ్వు ఉండదు, ఈ వెనకాల సీట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి సీట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దాంతో చేసే ఆసనాలు కొంచెం శలభాసనం చేయమంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళు అట్లా కొన్ని ఆసనాలు అట్లాగే ఉత్తాన పాదాసనం కష్టమే వాళ్ళు పైకి లేపటం. నౌకాసనం కంపేర్ చేసుకుంటే మగవాళ్ళు ఆ రెండు ఆసనాలు బాగా చేస్తారు. అందుకని మగవాళ్ళు కొంచెం ప్రయత్నం చేయండి. కొంతమందికి చేతులు కూడా కాలి వేలు కూడా అందట్లేదు. వాళ్ళు అలాంటప్పుడు టవల్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని పాదాలకు సపోర్ట్ చేసుకొని ఇట్లా ఏదో కానీ సపోర్ట్ తీసుకోండి, టవల్ తెచ్చుకోండి. ఎప్పుడు కూడా మీరు యోగాసనం చేసేటప్పుడు ఈ అమ్మట ఒక టవల్ ఉండాలి, కొన్ని వాటికి సపోర్ట్ చేసుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా టవల్ తెచ్చుకోండి. ఓకే, రిలాక్స్ అవ్వండి. శవాసనం పడుకోవాలి. ఈ ఆసనం అయిపోయిన వెంటనే మీరు విశ్రాంతి ఇవ్వాలి. ఒక పక్కకు వరగండి. పశ్చిమోత్తాసనం అయిపోయి కూడా మీరు కౌంటర్ ఆసనం ఒకటి చెయ్యాలి. ఆ కౌంటర్ ఆసనం సేతు బంధాసనం కానీ చక్రాసనం కానీ చేసుకోవాలి. చక్రాసనం ఇప్పుడు అందరికి చేయలేరు కాబట్టి సేతు బంధాసనం చేద్దాం. కాళ్ళు రెండు దగ్గరగా కలపండి. చేతులు శరీరానికి పక్కగా ముందుకు చాపు ఉంచండి. అరచేతులు బోర్లించి ఉంచాలి నేల మీద. కాళ్ళని నేల మీదకి రెండు కాళ్ళని ఫోల్డింగ్ చేయండి. పాదాల పైన ఒక అడుగు దూరం ఉండేటట్టు రెండు పాదాలు వెడల్పు చేయండి. చేతులు నేల మీద నొక్కుతూ గాలి తీసుకుంటూ నడుముని సీటుని పైకి లేపండి. మీ తొడలు సమాంతరంగా ఉండాలి. ఉండండి ఆ పొజిషన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా స్లోగా దించాలి. నడుముని నేల మీదకి పడేయకూడదు. పడేసారా వెన్ను దెబ్బతింటుంది. చక్రాసనం చేసిన వాళ్ళు చాలా జాగ్రత్త చేసుకోండి. మీరు ఇప్పుడు నేర్చుకోవాలనుకున్నప్పుడు కింద బ్లాంకెట్స్ అనేది కొంచెం మందంగా ఉండాలి. కటికి నేల మీద చేసి పడ్డారా నడుము మిరిగిపోతుంది. ఆ ఆసనం చేసేటప్పుడు కింద పక్కన ఎవరినైనా ఇద్దరు సపోర్ట్ ఉంచుకోవాలి. ఒక టర్కీ టవల్ కానీ లేకపోతే ఒక బ్లాంకెట్ పల్సటి బ్లాంకెట్ కానీ ఆ కోస్తా ఈ కోస్తా అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకుని నెమ్మదిగా నడుముని పైకి లేపి వాళ్ళ పొజిషన్లో ఉన్నాక నెమ్మదిగా తీయాలి. మళ్ళీ వాళ్ళు దిగేటప్పుడు కూడా సపోర్ట్ చేసి దింపుతూ అనేది ప్రాక్టీస్ చేస్తుంటే అట్లా ఒక వారం 10 రోజులకు వచ్చేస్తుంది ఆసనం. సపోర్ట్ లేకుండా మీ అంతటా మీరు ఎవరు లేకుండా ట్రై చేయకండి.
పడ్డారా మళ్ళీ మళ్ళీ జీవితంలో మళ్ళీ వెన్నుపోస దెబ్బతింటుంది అది. అందుకని మెయిన్ అలాంటి ఆసనాలు చేసేటప్పుడు కొంచెం సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ లేకుండా చేయకండి. ఈ పశ్చిమోత్తాసనానికి కౌంటర్ చక్రాసన్ ఆర్ సేతుబంధాసనం ఈ రెండు మట్టుకు చేయాలి. కౌంటర్ ఆసనం చేయకుండా మట్టుకుని అట్లా ఆపేయకూడదు. పశ్చిమోత్తాసనంలో వెన్నుపూసను బాగా ముందుకు వంచారు మీరు. ఇంకా మిగతా ఏ ఆసనంలో కూడా మీరు వెన్నుపూసని ఇంత సాగినట్టు మిగతా ఏ ఆసనంలో సాగదు. అందుకని పశ్చిమోత్తాసనం బాగా సాగుతుంది వెన్నుపూసని. దాన్ని మళ్ళీ అర్ధచక్రాసనం కింద పైకి లేపాలి. దానికి సేతుబంధాసనం కానీ చక్రాసనం ఉపయోగపడుతుంది. కాళ్ళు స్ట్రైట్గా చాపండి. నెక్స్ట్ జఠర పరివర్తాసనం చేద్దాం. రెండు చేతుల్ని షోల్డర్కి సమానంగా పక్కకు చాపి ఉంచండి. స్ట్రైట్గా ఉండాలి చేతులు. రెండు కాళ్ళు జతగా ఉండాలి, దగ్గరగా ఉండాలి రెండు కాళ్ళు. ఇప్పుడు కుడి కాళ్ళని స్ట్రైట్గా పైకి లేపండి. మోకాల దగ్గర ఎక్కడ బెండ్ లేకుండా స్ట్రైట్ చేసుకోండి. చేతులు కింద చాపండి. కాలిని ఎడమ అరచేతిలోకి వాల్చండి. అట్లాగా కాలు బెండ్ లేకుండా కాలిని స్ట్రైట్గా పక్కకు ఉంచుతూ అరచేతిలో తీసుకురావాలి. కాలి బొటన వేలుచ్చి చేతి దగ్గరికి మీ కాలు రావాలి, చేతితో పట్టుకోకూడదు. తర్వాత తలని మెడని కుడి అరచేతి వైపుకి తిప్పండి. ఇప్పుడు చూడండి, కాళ్ళు కూడా రెండు స్ట్రైట్ చేయండి. పైన ఉన్న కాలు కింద ఉన్న కాలు కూడా మోకాల దగ్గర ఎక్కడ బెండ్ లేకుండా స్ట్రైట్ చేసుకుని ఆ పొజిషన్లో ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా కాలు పైకి లేపి నేల మీదకి దించేసేయండి. మళ్ళీ రెండు కాళ్ళు జతగా కలుపుకుని ఇప్పుడు ఎడమ కాలు పైకి లేపండి. స్ట్రైట్గా చేయండి. మోకాల దగ్గర బెండ్ లేకుండా స్ట్రైట్ చేసుకుని కుడి అరచేతి వైపుకి వాల్చుకోండి. కరెక్ట్గా చేతిలోకి మీ కాలి బొటన వేలు వెళ్ళిపోవాలి. పట్టుకోండి. చేతి వేళ్లతోటి కాలి బొటన వేలు పట్టుకుని తలని మెడని ఎడమ అరచేతి వైపుకి తిప్పండి. ఉండండి. రెండు కాళ్ళు కూడా స్ట్రైట్ చేయండి. ఎక్కడ బెండ్ లేకుండా మోకాల దగ్గర స్ట్రైట్ చేసుకోండి. ఆ పొజిషన్లో ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా కాలు పైకి లేపి నేల మీదకి దించేసేయండి. ఈ ఆసనం మీకు ఎవరికైతే పెర్ఫెక్ట్గా చేశారో వాళ్ళకి ఇంకా అసలు బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. మీ వెన్నుపూసను బాగా మెలితిప్పటానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అట్లా కండరాలు ఎవరైతే సాగదీయగలుగుతారో నరాలు కూడా బాగా సాగదీయబడతాయి. రక్తం బాగా ప్రసరిస్తుంది మీకు వెన్నుపూసకి. అందుకని వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఆసనం పెర్ఫెక్ట్గా ఇది సేతుబంధాసనం రెండు సరిగ్గా చేసుకున్నారంటే మీకు బ్యాక్ పెయిన్ సమస్య అనేది ఉండదు. ఇంకా కాళ్ళు రెండు దగ్గరగా కలపండి. రెండు చేతులు లింక్ చేసి తలకిని సపోర్ట్ చేసుకున్నాం. ముందు అలా కాదు, సరళ మత్స్యాసనం చేద్దాం. రెండు అరచేతులు పిరుదుల కింద పెట్టండి. రెండు అరచేతులు పిరుదుల కింద పెట్టాలి. రెండు మోచేతులు నడుముకి పక్కగా ఉండాలి, దూరంగా ఉండకూడదు. కాళ్ళు రెండు జతగా దగ్గరగా ఉంచండి. కాళ్ళు మట్టుకు ఫోల్డింగ్ చేయ అవసరం లేదు. ఇప్పుడు మోచేతులతోటి నేలని గట్టిగా నొక్కుతూ తలని భుజాన్ని బాగా పైకి లేపండి. ఇప్పుడు మెడని వెనక్కి వంచుతూ తలని వీపు కిందకి లాక్కోవాలి, లోనికి లాక్కోవాలి. మీ మాడు భాగం నేల మీదకి ఆనాలి, లోనికి లాగాలి, వీపు కిందకి లాక్కోవాలి. మీరు అక్కడే అంటున్నారు. ఉండండి ఆ పొజిషన్లో, కదలొద్దు ఇంకా. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మోచేతులు మళ్ళీ నేలని నొక్కుతూ తలని భుజాన్ని పైకి లేపండి. ఇప్పుడు తల ఆనించకుండా ఫస్ట్ వీపు ఆనించండి నేల మీదకి. నెక్స్ట్ మీ తలని నేల మీద ఆనించి విశ్రాంతికి వచ్చేసేయండి. సరళ మత్స్యాసన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపకరించే ఆసనం ఇది. అట్లాగే మెడని తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది ఆసనం బాగా ఉంటుంది. అందుకని ఆ 2 ప్రాబ్లమ్స్ తగ్గటానికి మీ సరళ మత్స్యాసనం ప్రాక్టీస్ చేయండి. ఆసనంలో ఎంత ఎక్కువ టైం మీరు ఉండగలిగితే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. మీ కంఠ భాగంలో బాగా ఒత్తిడి రావటానికి మెడని వెనక్కి ఉంచుతూ తలని వీపు కిందకి లాక్కోవాలి. మీరు కరెక్ట్గా తల కిందే మీరు పెట్టేస్తున్నారు. అక్కడ లోనికి వీపు కిందకి లాక్కుంటే మీ కంఠ భాగంలో బాగా ఒత్తిడి వస్తుంది. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవడానికి ఉపయోగించే ఆసనం ఇది. నెక్స్ట్ ఉత్తాన పాదాసనం చేద్దాం. 2 చేతులు లింక్ చేయండి, తల కింద సపోర్ట్ చేయండి, కాళ్ళు 2 జతగా దగ్గరగా కలిపి ఉంచండి. నేను 1 అనగానే 2 కాళ్ళని జతగా 1 అడుగు మాత్రం పైకి లేపాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే 1 కాలే లేపండి, 2వ కాళ్ళు మాత్రం నేల మీద ఉంచండి. 1, 1 అడిగే, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోగా దించండి. కాలి మడాలు నేల మీదకి తప్పమంటే పడేయకూడదు, స్లోగా దించాలి. రిలాక్స్ అవ్వండి. చేతులు తీసేయండి, తల కింద తీసేసి విశ్రాంతికి వచ్చేసేయండి. ఉత్తాన పాదాసన్ ఇది కింద పొట్టలోని కొవ్వు కరగడానికి బాగా ఉపకరించే ఆసనం. ఈ ఆసనం కూడా ప్రాక్టీస్ అందరూ బాగా చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ సమస్య ఉంటే మాత్రం ఒకేసారి 2 కాళ్ళు లేపొద్దు, ఒక్కొక్క కాలుతోటి చేసుకోవాలి. నెక్స్ట్ నౌకాసన్. కాళ్ళు 2 జతగా కలపండి, 2 అరచేతులు మీ తొడల మీద ఆనించి ఉంచండి. ఇప్పుడు నేను 1 అనగానే కాళ్ళను నేల నుంచి 1 అడుగు మాత్రం పైకి లేపండి. తర్వాత మీ తలని భుజాన్ని కూడా కాళ్ళు ఎంత ఎత్తు లేపితే అదే హైట్కి మీకు లేపాలి. చేతులు తొడల నుంచి గాలిలో పైకి లేపి అట్లా ఉంచాలి. ఆ పొజిషన్లో 40 సెకండ్స్ మీరు కౌంటింగ్ అయ్యేదాకా కూడా ఎవరు దింపకుండా ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోగా డౌన్ చేయండి. తలను కూడా నెమ్మదిగా దించి విశ్రాంతికి వచ్చేసేయండి. రిలాక్స్లో ఉండండి. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళు కొంచెం వెడల్పు ఉండాలి. చేతులు, తల, మెడ అన్నీ ఫ్రీగా అవ్వాలి. అప్పుడు మీకు రిలాక్స్ అనేది బాగా పూర్తిగా దొరుకుతుంది. శరీరంలో ఎక్కడైనా బిగింపు ఉంది అంటే మీకు రిలాక్సేషన్ దొరకదు.
కాళ్ళు రెండు దగ్గరగా కలపండి. ఎడమ చేతిని తల వెనుకకు చాపి ఉంచండి. కుడి కాలుని ఫోల్డింగ్ చేసుకుంటూ ఎడమ వైపు తిరుగుతూ బోర్లా పడుకోవాలి. పొట్ట మీద పడుకోండి. స్టేజ్ వైపు తిరగండి. కాళ్ళు వెనకకు చాపి స్టేజ్ వైపు తిరిగి పడుకోండి. ఫస్ట్ నిర్లంబాసనకు రండి. రెండు మోచేతుల్ని ఛాతీ ముందు ఇట్లా నిలబెట్టండి. అరచేతులు గెడ్డింగ్ కింద సపోర్ట్ చేయండి. మోచేతులు కొంచెం దగ్గరగా ఉండాలి, బాగా దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండాలి. సపోర్ట్ చేసి అట్లా ఉండాలి. ఇది ఇట్లా వెన్నుని పైకి అట్లా పైకి లేపి ఉంచడానికి సపోర్ట్ చేసి ఉండటం అనేది చాలా మంచిది. ఇది బ్యాక్ పెయిన్ సమస్య ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఇట్లా నిర్లంబాసనలో కొంతసేపు అట్లా ఉండాలి. దీన్ని సరళ భుజంగాసనం కింద మార్చాలి. మోచేతులు అక్కడే ఉంచండి. అరచేతుల్ని ముందుకి నేల మీద చాపండి. మోచేతులు వచ్చి మీ శరీరానికి తగులుతూ ఉండాలి, ఛాతీకి తగులుతూ ఉండాలి. అరచేతుల మాయన మాత్రం కొంచెం గ్యాప్ ఉండాలి, ఒక అరడుగు ఉండాలి. మీ షోల్డర్ ఎంత వెడల్పు ఉంటే మీ చేతుల మాయన కూడా అదే డిస్టెన్స్ ఉండాలి. ఈ సపోర్ట్ మీద మీరు కొంచెం ఇంకా వెన్నుని కోసం పైకి లేపచ్చు. తలని పైకి లేపండి. ఇందాక నిర్లంబాసనం కన్నా కొంచెం పైకి లేస్తారు మీరు. ఈ సరళ భుజంగాసనం వేసుకోవాలి వాళ్ళు. బ్యాక్ పెయిన్ మోచేతులు వెనకలాగా ఇంకా నీ వైపు లాక్కో, ఇప్పుడు లేపు. ఇది సరళ భుజంగాసనం. ఈ ఆసనంలో మీరు ఎక్కువ టైం ఉండాలి. రోజుకి 4-5 సార్లైనా మీరు ఈ ఆసనం వేసి నిమిషంన్నర సేపు ఉండాలి. ఇట్లా మీ వెన్నుపూస కరెక్ట్గా రైట్ పొజిషన్కి రావాలి అంటే, స్థాపక శక్తి పెరగాలి అంటే ఇట్లా సరళ భుజంగాసనంలోనే ఉండాలి. మిగతా ఆసనాలన్నీ ఏం చేయక్కర్లా. ఇట్లా సరళ భుజంగ సేతుబంధాసనం తర్వాత సరళ భుజంగాసనం ఈ పొజిషన్లో ఉండండి. ఇప్పుడు సమస్య మీకు బ్యాక్ పెయిన్ సమస్య లేని వాళ్ళు భుజంగాసనం చేద్దు. కానీ వాళ్ళ చేతులు రెండు కూడా వెనక్కి లాగండి. చంకలకి దగ్గరగా లాక్కోండి. తగిలాలి, చేతులు తగలాలి. చేతులు వెనక్కి లాగమని చెప్పాను. అప్పుడు రెండు మోచేతులు ఇలా పైకి లెగిస్తుంటుంది. ఆ మోచేతులతోటి నడుమును నొక్కేసేయండి. మోచేతులు నడుములో కలిసిపోవాలి, విడిగా ఉండకూడదు. ఇప్పుడు ఛాతీని పైకి లేపండి. మీ మోచేతులు పైకి ఎక్కడా కనపడకూడదు, నడుములో కలిసిపోయి ఉండాలి. అది భుజంగాసనం. చేతుల మీద డైరెక్ట్గా లెగకూడదు. చేతుల మీద ప్రెషర్ పెట్టారంటే మీ వెన్నుపూస మీద ప్రెషర్ లేనట్లు లెక్క. మీరే డైరెక్ట్గా లేచారు. కొంచెం వెనక పెట్టి మోచేతుల్ని నడుముకేసి నొక్కేసేయండి. ఇలా నడుముకేసి నొక్కండి. ఇప్పుడు వితౌట్ సపోర్ట్ మీరు లేపనట్టు. వెన్నుపూసకి సపోర్ట్ లేకుండా పైకి లేపండి. స్ట్రెయిన్ మీకు వెన్నుపూస మీద బాగా స్ట్రెయిన్ పడుతుంది. ఉండండి ఆ పొజిషన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా దించండి. ఛాతీని నేల మీద దించి మకరాసన్ విశ్రాంతి ఆసన్. రెండు చేతుల్ని క్రాస్ చేయండి. చేతుల పైన మీ నుదురు ఉండాలి. రెండు కాళ్ళు బాగా వెడల్పు చేయండి. 1.5 అడుగున్నర దూరం ఉండేటట్టు రెండు కాళ్ళు వెడల్పు చేసి కాలి వేళ్ళు బయటికి చూసేటట్టు పాదాలు తిప్పండి. ఇది మకరాసన్ విశ్రాంతి ఆసనంలో ఉండాలి. ఆ చేతులు రెండు చేతులు క్రాస్ చేసి పైన మీ నుదురు పెట్టేసరికి మీకు ముక్కుకి గాలి ఆడటానికి బాగా ఫ్రీగా ఉండాలి. అందుకని నేలకి తగులుతూ ఉండకూడదు. ఓకే, కాళ్ళు రెండు జతగా దగ్గరికి కలపండి. ఇప్పుడు సర్పాసనం చేద్దాం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం రెండు చేతుల్ని లింక్ చేయండి. చేతి వేళ్ళకు ఒక చేతి వేళ్ళు తొడుక్కోండి. ఇలాగా రెండు చేతుల్ని మీ గెడ్డం కింద నేల మీద ఆనించి ఉంచాలి. నేల మీద ఆనించి చేతుల పైన మీ గెడ్డం ఉండాలి. ఇప్పుడు అరచేతులు నేల మీద నొక్కుతూ స్ట్రైట్గా ఛాతీని పైకి లేపండి. చేతులు స్ట్రైట్ రావాలి, ఎక్కడ బెండ్ లేకుండా. ఇది సరళ, ఇది సర్పాసన్. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేసుకునే సర్పాసనం. ఇంకా స్ట్రైట్గా లెగాలి, చేతులు బెండ్ ఉండకూడదు. ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు సర్పాసనం చేసే పద్ధతి చేద్దాం. మీ చేతి వేళ్లతోటి బటక్స్ పట్టుకోండి.
చేతి వేళ్లతోటి పిరుదులు అడుగు భాగాన్ని పట్టుకోండి. కాళ్ళని నేలకి నొక్కి పెట్టి ఉంచాలి, కాళ్ళు పైకి లెగనేయకూడదు. చేతి వేళ్లతోటి పిరుదులు లాక్కుంటూ ఛాతీని పైకి లేపండి. ఎంత మీరు పిరుదులు గట్టిగా లాగితే ఛాతీ అంత పైకి లెగుస్తుంది ఉండాలి. కాళ్ళని నొక్కి పెట్టి ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా ఛాతీని నేల మీద నుంచి బాలకాసంలో విశ్రాంతి తీసుకోండి. ఒక సైడ్కి తిరగండి. ఏ పక్కకు మీరు తిరిగితే అదే చెయ్యి తల పైన నేల మీద ఉంటుంది. తల కింద మట్టుకుని ఏ చెయ్యి పెట్టుకోవద్దు. కాలు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ మోకాలు మీ బొడ్డుకి ఎదురుగా బయటకు ఉండాలి. రెండో కాలు స్ట్రైట్గా వెనక్కి చాపి ఉంచాలి. మీ ఫ్రంట్ అవయవాలన్నీ కూడా నేలకి టచ్ అయ్యేటట్టు మీ పడకని అరేంజ్ చేసుకోవాలి. కాళ్ళు రెండు దగ్గరికి కలపండి. శలభాసన్. రెండు చేతులు పిడికిలు బిగించండి. మీ బొట్టన వేలు ఎప్పుడు కూడా అరచేతి మధ్యలో ఉండకూడదు. బయటకు ఉంటే మీ గోళ్ళు ఏమి ఉంటే గుచ్చుకుంటే త్వరలో. అందుకని బొట్టన వేలుని అరచేతి మధ్యలో ఫోల్డింగ్ చేయండి. 4 వేళ్లతోటి గుప్పిడి మూసేయాలి. గాజులు ఎవరికైనా మట్టి గాజులు అలాంటి ఉంటే తీసేయాలి యాసన, లేకపోతే ఒక్కోసారి మీ తొడలో గుచ్చుకుంటుంది. ఇప్పుడు రెండు తొడల్ని రెండు పిడికిలు రెండు తొడల కింద నెట్టాలి. మీ మోచేతులు పొట్ట కిందకు ఉండాలి. గెడ్డం నేల కానించి ఉంచాలి. సయాటికా లేని వాళ్ళు రెండు కాళ్ళు జతగా ఒకేసారి పైకి లేపండి. సయాటికా ప్రాబ్లం ఉంటే మాత్రం ఒక్క కాలే పైకి లేపండి. రెండో కాళ్ళు నేల మీద ఉంచండి. స్టార్ట్ చేయండి. 1 స్టే చేయండి అక్కడ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా కాలు దించి రెండో కాలు పైకి లేపండి. మీరు రెండు కాళ్ళు వాళ్ళు దించి మళ్ళీ ఇంకొకసారి రెండోసారి పైకి లేపండి. 1 సెకండ్ లెగ్ లేపండి. మోకాల దగ్గర ఎక్కడ బెండ్ చేయొద్దు. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా దించండి. కాళ్ళు రెండు జతగా కలపలేని వాళ్ళు ఒక్కొక్క కాలుతో చేయండి. కాలు పంగల పడి తీసినట్టు పక్కగా ఇగో రెండు కాళ్ళు ఇలా జతగా ఉండాలి. లేకపోతే ఒక్కొక్క కాలుతోటి చేసుకోండి. తొడల కానించి కాలి వేళ్ల దాకా కూడా చివరి దాకా కూడా స్ట్రైట్గా ఉండాలి. కొంతమంది మోకాలు నేల కానించేసి మోకాళ్ళ కానించి పైకి లేపుతున్నారు కాళ్ళని. అట్లా లేపకూడదు. తొడలు కూడా పైకి లెగాలి. మీ గెడ్డం మాత్రం నేల మీదే ఆనించి ఉంచాలి. కాళ్ళు ఒక్కటే పైకి లెగాలి. తొడల కానించి కాలి వేళ చివరి దాకా. అది శలభాసన్. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా రిలీఫ్ వచ్చే ఆసన ఇది. సయాటికా ప్రాబ్లం ఒకటే కొంచెం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు మిగతా ఆసనాలు తగ్గించి ఈ ఆసనాన్ని కొంచెం బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 4-5 సార్లు చేసుకుంటే మీకు తొందరగా సయాటికా ప్రాబ్లం తగ్గుతుంది. వాళ్ళు ముందు నుంచి కాళ్ళు పైకి లేపే ఆసనాలంటే ఉత్తాన పాదాసనం, నౌకాసనం అట్లాంటివి కొన్ని చేయకుండా ఈ ఒకటే వెనుక నుంచి కాళ్ళని పైకి లేపేది చేసుకోవాలి.
సయాటికా ప్రాబ్లం తగ్గిన తర్వాత మిగతా ఆసనాలు చేసుకోవచ్చు. అలాగే బాలకాసన విశ్రాంతి అనేది మనకి ఒకసారి ఎడమ వైపుకి ఒకసారి కుడి వైపుకి కూడా మీరు రెండు పక్కలకి చేసుకోవచ్చు ఈ రిలాక్సేషన్ ఆసనం. అందుకని ఎప్పుడు కూడా ఒకే పక్క అక్కర్లా. మన పడకలో కూడా ఒకసారి ఎడమ వైపుకి ఒకసారి కుడి వైపుకి తిరుగుతూ ఉంటాం. ఇట్లా బాలకాసనలో మీరు పడుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. కాళ్ళు రెండు దగ్గర కలపండి. లాస్ట్ ధనురాసనం చేద్దాం. రెండు కాళ్ళని ఫోల్డింగ్ చేయండి, మడత పెట్టండి. కాలి మడాలు మీ బటక్స్ దాకా వచ్చేటట్టు ఉంచుకోండి బాగా. ఇప్పుడు రెండు చేతుల్ని వెనక్కి చాపి రెండు చేతి వేళ్లతోటి చీలమండలు అందుకోవాలి. అందలేదనుకో, రెండు చేతులకి అందకపోతే ఎవరికైతే ఒక చేతితో అందుకుంటే ఒక చేతితోటి కాలి మడం పట్టుకుని రెండో చేతిని ముందుకు చాపాలి. కాలు వెనక్కి తంతూ రెండో చేతిని ముందుకు చాపాలి. గాల్లో ఉండాలి రెండు కూడా. చేయి పైకి లేకుండా, ఇంకా కాలు వెనక్కి వెళ్ళాలి, చేయి ముందుకు లేపుతూ ఉండాలి. మీరు రెండు కాళ్ళు అందినాళ్ళు కాళ్ళని వెనక్కి తనిపెట్టి ఉంచండి. వెనక్కి పైకి తన్నాలి బాగా. వెనక్కి ఎంత తన్నితే మీ ఛాతీ అంత బాగా పైకి లేస్తుంది, తొడలు బాగా పైకి లేస్తాయి. ఉండండి ఆ పొజిషన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ధనురాసంలో కొంతమంది ఇంకా బాగా ముందుకు లాక్కుంటున్నారు. వెనక తనండి అంటే ముందుకే లాక్కుంటున్నారు. ముందుకు లాక్కుంటే మీకు ఛాతీ లెగదు, తొడలు లెగదు. అట్లాగే ఒక కాలు పట్టుకున్న వాళ్ళు రెండు చేతులకి కొంతమందికి అందదు. వాళ్ళు ఒక చేతికి ఒక కాలు దొరుకుతుంది. ఆ కాలుని వెనక్కి తన్ని పెట్టి దానికి ఆపోజిట్ హ్యాండ్ ముందుకు చాపుకోవాలి. రెండో కాలు నేల మీద ఉంచాలి. అది 1 టైం చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చేసేటప్పుడు కింద ఉంచిన కాలుని పట్టుకుంటారు. ఈ రెండో చేతిని మళ్ళీ పైకి చెప్తారు. అట్లా కూడా ధనురాసనం చేసుకోవచ్చు. ఆ కాలుని వెనక్కి తని పెట్టాలి. నీ ముందుకు లాగుతున్నాం, కాలు వెనక్కి వెళ్ళాలి, ఈ చేయి ముందుకు రావాలి. అప్పుడు పొట్ట మీద బేస్ అవుతారు మీరు. అది ధనురాసనం. ఓకే, విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ మకరాసనం బాలకాసనం ఉన్నారా? అయితే ఇంకో సెకండ్ టైం మళ్ళీ చేద్దాం. ధనురాసనం రోలింగ్ చేద్దాం. స్ట్రెయిన్ తగ్గాక మళ్ళీ ఒకసారి రెండు కాళ్ళు దగ్గరికి కలపండి. ఫోల్డింగ్ చేసుకుంటూ చేతి వేళ్లతోటి అందుకోండి. కాళ్ళని వెనక్కి బాగా తన్ని పెట్టండి. కాళ్ళ వెనక తన్నుతూ ఛాతీ పైకి లేస్తుంది, తొడలు లేస్తుంది. ఇప్పుడు రోలింగ్ చేయండి. కుడి వైపుకి ఎడమ వైపుకి బాగా టర్న్ అవ్వండి. బాగా రోలింగ్ అవ్వాలి, తిరిగిపోవాలి అంతే. ఈ తొడ పైకి లాగాలి, ఆ తొడ కింద ఉన్నప్పుడు తొడ పైకి లాగాలి. అప్పుడు మీరు టర్నింగ్ అయినట్టు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అట్లాగా మళ్ళీ తిరిగి ఒకసారి ఫస్ట్ స్పీడ్గా తిరిగారంటే ఆటోమేటిక్గా మేము తిప్పేస్తుంది. రంగులు రాట్నంలో ఒకసారి తిరుగుతూ అప్పుడు కళ్ళు తిరిగి తర్వాత తిరగదు మీకు. అలాగే వెళ్ళిపోక నడుమకి వెళ్ళిపోక మొత్తం వీపొద్దు. అది సైడ్ రిప్స్ దాకానే మళ్ళీ తిరుగు. తలను కూడా అంతే. రిప్స్ ఒకటే, పొట్టకి మంచి మసాజ్ అవుతుంది. దానికోసం మిమ్మల్ని తిప్పమంది. మరి నడుము వచ్చేది, నడుము వెళ్ళిపోకూడదు, నడుము మీద తిరిగిపోవద్దు. రిప్స్ చాలు. ఒకసారి కుడివైపుకి ఒకసారి ఎడమకి ఈ రిప్స్ తగులుతూ ఉండాలి. అట్లా మీరు రోలింగ్ చేసుకుంటే ఈ పొట్టకి మసాజ్ బాగా అవుతుంది. అందుకని పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరుగుతుంది, జీర్ణశక్తి అది కూడా బాగా లోన ఉన్న గ్యాస్ అట్లాంటివి కూడా రిలీజ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు రోలింగ్. ఇప్పుడు పడుకోండి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. అట్లాగే వాళ్ళు మనకు మీరు కౌంట్ చేసుకుంటే 21 ఆసనాలు అయిపోయింది మీకు. ఈ 21 ఆసనాలు మీరు చేసుకుంటే దీంట్లో మంచి ఆసనాలు ఇవన్నీ కూడా. అన్నిటికీ మీకు అన్ని ప్రాబ్లమ్స్ తగ్గటానికి
ఈ 21 ఆసనాలు సరిపోతుంది. దీన్ని బాగా మీరు సెలక్షన్ చేసుకొని మీకు ఏది అవసరమైతే అది ఎక్కువ చేసుకోండి. అయితే ఆసనంలో ఉండే టైం మట్టుకుని పెంచడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఊరికే ఆసనం వేసి వదిలేయకుండా ఒక ఆసనంలో 1 మినిట్ మినిమం, అది అంతకన్నా తగ్గకుండా చేసుకోండి. ఓకే, ఇప్పుడు సరళ భుజం, సుప్తవజ్రాసనం కాదు, శశాంక భుజంగాసనం వద్దాం. 2 చేతులు ఛాతీకి దగ్గరగా పెట్టి లెగండి, స్ట్రైట్గా లెగండి. చేతులు స్ట్రైట్ ఉండాలి. తర్వాత మోకాళ్ళ మీదకి శరీరం లేపుతూ గెంటాలి వెనక్కి. సీటు ఖాళీ మడాల మీదకి వెళ్ళేదాకా చేతి తీయకూడదు, మీరు ముందే తీసేస్తున్నారు. వెన్నుపూసను బాగా సాగదీయడానికి శశాంకాసనం ఉపయోగపడుతుంది. శశాంకం అంటే ర్యాబిట్ పొజిషన్లో మీరు ఉన్నది. ముందు భుజంగాసనం అంటే చేతులు స్ట్రైట్గా లేపి పాము పడగలాగా పైకి లేచారు. మళ్ళీ ఇప్పుడు శశాంకంలోకి వెళ్ళిపోయారు మీరు, అంటే ర్యాబిట్ పొజిషన్కి వెళ్ళిపోయారు. 2 ఆసనాలు కలిపిన ఈ ఆసనాన్ని శశాంక భుజంగాసనం అంటారు. కూర్చోండి, వజ్రాసనం కూర్చోండి. 20 ఆసనాలు కంటిన్యూగా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చేస్తుందిగా మీకు. మరి రోజు ప్రాక్టీస్ చేస్తారా, ఇంటికి వెళ్ళాక వదిలేస్తారా? మళ్ళీ మీకు ఒక 15 డేస్కే మీరు బాగా పర్ఫెక్ట్ అయిపోవాలి. మీరు దీంట్లో బాగా నిష్ఠత రావాలి. ఆసనం అనేది పెర్ఫెక్ట్నెస్ వచ్చేస్తారు. మళ్ళీ కంటిన్యూగా మీరు చేయగలిగితే రోజు మీరు కరెక్ట్గా 4:30కి లేచి 5ంటికి కూర్చుని ఇలా 6:30 దాకా క్లాస్ చేశారంటే మీకు వచ్చేస్తుంది ఆసనాలు. మీరు ఇంటికి వెళ్ళాక రేపు చేద్దాంలే అని మీరు బద్దకిచ్చారా, రేపు అయిపోతారంటే వాళ్ళు మీరు రేపు ప్రయాణం అయితే ఎల్లుండి కూడా మీ ఇంటికాడ మీరు చేసుకోవాలి. ఆ టైర్ అయిపోయిన రేపు చేసుకుందాం అని మీరు రెస్ట్ తీసుకున్నాను అనుకో, ఆ రెస్ట్ రేపు అయిపోతుంది మళ్ళీ. అందుకని అట్లా చేయకండి. మీరు నేర్చుకుని మట్టుకుని మళ్ళీ కంటిన్యూగా చేయాలి. మీరు చేస్తుంటే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు. ముఖ్యంగా మీ పిల్లలు చేస్తారు, ఏదో ఇలా చేస్తున్నారంటే కాళ్ళు. అట్లాగా మీ ఇంటిల్లి పాది కూడా ఆసనాలకి చేసేస్తారు. మీకు ఆసనం వచ్చిందనుకో మీరు ఊరుకోరు, ఎట్లాగో ఇది చూపిస్తానని చేర్చుతారు. వాళ్ళు చేసేదాకా మీరు వదలరు. అట్లాగే మీ పక్క మీ నైబర్స్ని కూడా మీ అపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా పోజేసి ఆసనాలు నేర్చుకుందా నీకు అని అందరినీ పిల్లల్ని పోజేస్తారు. అదొక పిచ్చేది ఎవరికైనా అంతే. సైకిల్ కొత్తగా నేర్చుకున్నవాడికి సైకిల్ ఎక్కడ కనబడితే అది ఆడితే లేదో నేర్చుకో, సైకిల్ ఎక్కేసి ముందు తొక్కేయాలి. అట్లాగే అది ఒక సైకిల్ పిచ్చి. అట్లాగే మీకు ఆసనాలు పిచ్చి అనేది పట్టుకోవాలి. మీకు ఆ పిచ్చిని పట్టుకుని కంటిన్యూగా చేయండి, బెనిఫిట్ పొందుతారు. ఓకే, శాంతి శ్లోకం చెప్దాం. కళ్ళు మూసి ఉంచండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయా, తమసో మా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. కాలే వర్షతు పర్జన్యా, పృథివీ సస్యశ్యాలినీ, దేశోऽयं క్షోభరహితః, బ్రాహ్మణాः సంతు నిర్భయాः, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహీం మహిషాం, గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.